నమస్తే అండి. నా పేరు రాఘవేంద్ర ప్రసాద్. మా బాబు పేరు CH126. మా బాబు శ్రీవాణి స్కూల్లో, శ్రీవాణి అప్పర్ ప్రైమరీ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్నారు. మా బాబుకి పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, నా చిన్నప్పుడు ఎక్కడే కానీ ఈ కులం మొత్తం భేదాలు ఏది కనిపించేది కాదు. కానీ జనరేషన్లు మారే కొద్దీ కులము మతము ఎక్కువగా కనిపించడంతో, అలా కనిపించకుండా మనం అందరం భారతీయులము అనే ఉద్దేశంతో మా వానికి 126 అని పేరు పెట్టడం జరిగింది. సో 1 అంటే ఐ అని, 2 అంటే యామ్ అని, 6 అంటే ఇండియన్. పేరు పెట్టడానికి కారణం ఏమంటే, కులాలు మతాలు కనిపించకుండా. ఫర్ ఎగ్జాంపుల్, రాఘవేంద్ర అంటే పేరుని బట్టి మనం హిందూ అని చెప్పచ్చు, జోసఫ్ అంటే క్రిస్టియన్ చెప్పచ్చు, కాసిం అంటే ముస్లిం అని చెప్పచ్చు. సో పేరు బట్టి మనం మతము చెప్పగలం. అలానే మా వానికి 126 నంబర్ అయ్యి పెట్టడానికి కారణం ఏంటంటే, ఆ నంబర్లో ఎక్కడే కానీ మతము కానీ కులము కానీ కనిపించదు అనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టడం జరిగింది. 126 అంటే 1 అంటే ఐ అని, 2 అంటే యామ్ అని, 6 అంటే ఇండియన్. ఐ యామ్ ఇండియన్ అని అర్థం వస్తుందని భావించి నేను ఈ పేరు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఒకవేళ మా బాబుకి ఎటువంటి సమస్యలు వచ్చినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పటికైతే ఆ పేరుని స్వీకరించడం జరిగింది. మా బాబుతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ టీచర్లు కానీ అందరూ 126 అనే పిలుస్తారు. ఇప్పటి వరకు ఎక్కడే కానీ ఆ ఇబ్బంది అయితే కలగలేదు మాకు. మా బాబుకు బర్త్ సర్టిఫికెట్ మరియు ఆధార్ కార్డు తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా CH126 అని నమోదు చేశాము. స్కూల్లో CHONA1 TWO2 SI6 అని రాపడం జరిగింది. సో మా బాబుకు మొత్తానికి 126 అని పేరు పెట్టి ప్రజలకు మరియు అందరికీ ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ కులము మతము అనేది లేకుండా మనమందరం ఒకటి. ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా మనమందరము ఒకే దాటిగా ఒకరిగా ఉండాలనే ఆలోచనతో ఈ పేరు పెట్టడం జరిగింది.